హిమాచల్లో వాళ్ళు ఏం చేస్తారంటే కాయలు పీకిన తర్వాత కెమికల్ స్ప్రే చేసి కోల్డ్ స్టోరేజ్ లో పెడతారు. ఎందుకు పెడతారంటే మార్కెట్ తక్కువ ఉన్నప్పుడు, బయట రేట్ తక్కువ ఉన్నప్పుడు, రేట్ ఎక్కువ ఉన్నప్పుడు అదే కాయని తీసి మనకు బయట పంపించేస్తాను అనమాట. అయితే నువ్వు లాస్ అవుతావు 2-3 లక్షలు. అదే మనం సక్సెస్ అయినామంటే 2-3 లక్షలు రైతులు మన నుంచి బాగుపడతారు అని. వాటర్కి యాపిల్ చెట్టుకి చాలా ఆపోజిట్. ఎంత వాటర్ తక్కువ ఇచ్చినట్టు అంత మొక్క ఎదుగుతుంది అనమాట. 10-20 మొక్కలు తీసుకెళ్ళండి, చూడండి ఒక సంవత్సరము, చూసిన తర్వాత నాటుకోండి అంతే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ తిమేష్. రైతు చక్కర్పాణి యాదవ్ గారు యాపిల్ మొక్కలు డెవలప్ చేస్తున్న వీడియో చూసాం కదా. అదేవిధంగా ఇక్కడ యాపిల్ మొక్కలు 1 ఎకర్లో యాపిల్ మొక్కలు సాగు చేస్తున్నారు. అదేవిధంగా ఈ యాపిల్ మొక్కలు ఎట్లున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే చెట్టు అనేది చాలా గ్రోత్ వస్తుంది, ఎటువంటి డిసీజెస్ వస్తాయి, మెయిన్గా ఇప్పుడు చూసుకున్నట్లయితే కాపు ఎన్ని రోజులకు వస్తుంది, దీనికి ఎటువంటి ఫర్టిలైజర్స్ యూస్ చేయాలి, వాటరింగ్ ఎట్లా పెట్టుకోవాలా, డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకుంటే బెస్టా లేదంటే వేరే నార్మల్ ఇరిగేషన్ పెట్టుకుంటే బెస్టా, యాపిల్ ఫార్మింగ్ సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ వీడియోలో చూడబోతున్నారు. లాస్ట్ ఎండ్ వరకు చూడండి, మొత్తం యాపిల్ ఫార్మింగ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నమస్కారం. నమస్కారం, నా పేరు పేరం చక్రపాణి యాదవ్ అని. నేను హార్టికల్చరిస్ట్ అండి, గోవా ఫార్మింగ్ అండ్ యాపిల్ ఫార్మింగ్ స్పెషలిస్ట్ అండి. జామ మరియు యాపిల్ సాగులో మెలకువలు ఎలా తీసుకోవాలి, ఏం చేసుకోవాలని చెప్పేసి దాని గురించి నేను ఒక స్పెషలిస్ట్ అండి, హార్టికల్చరిస్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఇది అన్నా వెరైటీ అనమాట. ఓకే, మన వేడి వాతావరణంలో పెరిగేటువంటి మొక్క అనమాట. ఇప్పుడు 40-45 అనమాట. ఇది వచ్చి స్పెషల్లీ ఏమైపోతుందంటే ఇది వచ్చి M111 అనమాట. M111 రూట్ స్టాక్ అనేది, అంటే కింద మామూలుగా మనము అన్నా హర్బన్ డోర్సెట్ అనేది ఇత్తన మొక్క అనేది ఇత్తనం వేసి ఇత్తన మొక్క ఎదిగిన తర్వాత దాన్ని తీసి మళ్ళీ మనం హాట్ క్లైమేట్ మదర్ ప్లాంట్ గ్రాఫ్టింగ్ చేసే మొక్క అది వేరే ఉంటుంది. ఇది M111 రూట్ స్టాక్ అంటే ఇది ల్యాబ్ లో పెరిగిన మొక్కని మళ్ళీ భూమిలోకి వేసిన తర్వాత తీసి టిష్యూ కల్చర్ టైప్ మనం ఇచ్చేస్తాం. ఇదేమంటే ఈల్డింగ్ అనేది తొందరగా వస్తుంది. ఇప్పుడు సంవత్సరం మొక్క అనమాట ఇది. ఓకేనా, తొందరగా వస్తుంది. 15 సంవత్సరాల మాత్రం లైఫ్ ఉంటుంది. అదే మనము హాట్ క్లైమేట్ కొన్ని ఉన్నాయి కదా మనకి, అన్నా హర్బన్ డోర్ సెట్ అనేది, ఇది కూడా హాట్ క్లైమేట్ అదే, కానీ ఇది 15 సంవత్సరాల మాత్రం లైఫ్ వస్తుంది, తొందరగా కాపుకి వస్తుంది అనమాట. మన రైతులు తైవాన్ పింక్ ఎలా వేస్తారో అలాగనమాట. ఇది కూడా 15 సంవత్సరాలు ఉంటుంది అంతే. మనం అన్నా హర్బన్ డోర్ సెట్ అంటే సీడ్లింగ్ ఉంది కదా, దాని మీద గ్రాఫ్టింగ్ చేసినది 30 సంవత్సరాలు వస్తుంది అనమాట మనకి. అది అంటే ఇప్పుడు దానికి దీనికి చూసుకుంటే అది ఎక్కువ లైఫ్ ఉంటుంది, ఇది లైఫ్ తక్కువ ఉంటుంది. ఈల్డింగ్ అనేది తొందరగా వస్తుంది అనమాట. మనకి ఎంత కావాలో అంత ఈల్డింగ్ అనేది తొందరగా వస్తుంది అనమాట. మెయిన్ యాపిల్ సాగులో వచ్చి రైతులు తప్పు చేస్తున్నది ఏమంటే, మామూలుగా ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చూద్దాం మనము, ఇవి ఎకరాకు వచ్చేసి మనము పొడవు వచ్చి 10 అడుగులు, వెడల్పు వచ్చి 10 అడుగులు, 430 మొక్కలు నాటుకోవచ్చు మనం. ఇది ఎకరాకు వచ్చేసి అనమాట. మొక్క నాటేటప్పుడు మనము ఎరువు ఏం వేసుకోవాలంటే, 1 టన్ను పశువుల ఎరువులు వచ్చేసి ఒక 20 కిలోలు సుడమనపాసు, ఒక 20 కిలోలు వ్యాము, 20 కిలోలు పిఎస్బి, ఓకే, వేప చెక్క వచ్చేసి ఒక 200 కిలోలు, ఇవన్నీ కలుపుకొని వేసేసి గుంతలోకి వేసుకొని నాటుకోవాలన్నమాట. గుంత అనేది పొడవు వచ్చి అడుగున్నర, వెడల్పు వచ్చి అడుగున్నర, లోతు వచ్చి అడుగున్నర తీసుకోవాలి. పొడవు వచ్చి 10 అడుగులు, వెడల్పు వచ్చి 10 అడుగులు అనేది గుంత మనం మెజర్మెంట్ తీసుకొని గుంత అనేది అడుగున్నర తీసుకొని మొక్క అనేది నాటుకోవాలన్నమాట. మొక్క నాటిన తర్వాత చాలా మంది రైతులు తప్పు ఏం చేస్తుంటారంటే, ఈ డ్రిప్పర్ అనేది చూడండి, ఇక్కడ చూడొచ్చు మీరు, డిప్పర్ అనేది మొదల దగ్గర వేస్తుంటారు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మొదల దగ్గర వేస్తుంటారు, ఇలా వేయకూడదు అనమాట. ఓకేనా, ఇక్కడ మొక్క నుండి అడుగు దూరంలో వేసుకోవాలి. స్టార్టింగ్ మాత్రమే మనం మొక్క నాడతాం కదా, అంటే మొదలు లేకోకుండా సైడ్ పెట్టుకోవాలి. అంటే స్టార్టింగ్ మాత్రమే ఒక నెల రోజులు మాత్రమే చెట్టు మొదల దగ్గర మాత్రం ఉండాలి డిప్పర్. ఎందుకంటే చిన్న మనం పసిపెట్టినట్టు కదా మొక్క అనేది, అప్పుడు మనం నోటికి అందియలేదు దానికి, అప్పుడు మొదల దగ్గర అందియాలి నీళ్ళు అనమాట. ఒక నెలన్నర తర్వాత అయిపోయినాక ఏమైతుందంటే మొక్క అనేది ఏర్ అనేది సాగుతుంది అనమాట. అప్పుడు ఏం చేసుకోవాలంటే మొక్క నుంచి అడుగు దూరంలో మనం డిప్పర్ అనేది పెట్టాలన్నమాట. చిన్న మొక్క కాబట్టి మనం దగ్గర పెట్టుకోవాలన్నమాట. పెద్దగా అయిన తర్వాత దూరం పెట్టుకోవాలన్నమాట. మనం 2 డిప్పర్లు వేసుకున్నామంటే అడుగు దూరం అక్కడ, అడుగు దూరంలో ఇక్కడ వేసుకోవాలన్నమాట. మెయిన్ దీనికి నీళ్ళు తక్కువ ఇవ్వాలి. నీళ్ళు ఎంత తక్కువ ఇచ్చినామంటే అంత మొక్క ఎదుగుతుంది అనమాట. నీళ్ళు ఎక్కువ వదిలినామనుకో, 4 అవర్లు 5 అవర్లు నీళ్ళు వదిలినామనుకుంటే మొక్క అనేది మనకి విల్ట్ వచ్చేస్తుంది. ఓకే, మొత్తం ఫంగిసైడ్ వచ్చేస్తుంది, ఏర్లకు అంతాను రూట్ రాట్ వచ్చేస్తుంది అనమాట. మెయిన్ చాలా మంది రైతులు తప్పు చేసిన ఇదే తప్పు అనమాట. వాటర్ అనేది ఎక్కువ వదలకూడదు. వాటర్ అనేది మనం ఎంత తక్కువ వదులుకుంటామో వాటర్ మనము అంత మొక్క అనేది ఎదుగుతుంది అనమాట. ఇది యాక్చువల్లీ వచ్చేసి మనకి ఇది రోజు మార్చి రోజు ఒక మొక్కకు వచ్చి 8 లీటర్ల నీళ్ళు కావాలి అంతే. ఒక మొక్కకి 8 లీటర్లు అంటే మనం డిప్పర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనం 8 లీటర్ల నీళ్ళు కాని డిప్పర్స్ ఉంటాయి కదా, ఆ డిప్పర్ మాత్రం వేసుకోవాలన్నమాట. అది అన్న ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈల్డ్ అనేది ఏ మంత్ లో స్టార్ట్ అవుతుంది?
ఈ ఈల్డింగ్ అనేది మనకి యాక్చువల్లీ వచ్చేసి మనం డిసెంబర్ లో కటింగ్ చేసుకోవాలన్నమాట. డిసెంబర్ లో కటింగ్ చేసిన మొక్కని మనకి ఏప్రిల్ మేలో వస్తుంది కాపు అనమాట. ఇది ఏప్రిల్ మే కంతా కాపు వచ్చేస్తుంది. కానీ మనం ఇక్కడ ఏం చేసామంటే కర్ణాటకలో రైతులకి సంవత్సరానికి 2 క్రాప్లు వస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు ఏమిది సెప్టెంబర్ లో. ఓకే, ఇప్పుడు సెప్టెంబర్ ఎలా ఉంది కాపు? ఇప్పుడు మన దాంట్లో చాలా ఫ్రూట్స్ అనేది అప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది. దీనికి సీజన్ అనేది లేదు. ఇప్పుడు యాక్చువల్లీ మనకి దీంట్లో హిమాచల్ లో కానీ కాశ్మీర్ లో కానీ సంవత్సరానికి ఒకే కాపే వచ్చేది అనమాట. మన సైడ్ ఏమైపోతుందంటే పూత వస్తుంది, ఇక్కడ చూడొచ్చు మీరు, పూత వచ్చింది, ఫ్లవరింగ్ వస్తుంది, కాయలు వస్తుంది, పూత పిండి కూడా ఉంది అనమాట. అది అంటే మనం సంతోషపడాల్సిన విషయం అన్నమాట. ఇది ఇప్పుడు మన ఏరియాలో పెట్టుకుంటే ఇయర్లీ 2 times అనేది కాపు తీసుకోవాలి, 100% వస్తుంది అనమాట. అది 2 times అనేది 100% వస్తుంది. కానీ నీటి యాజమాన్యం అనేది జాగ్రత్తగా తీసుకోవాలి. డే బై డే ఇచ్చుకోవాలి. వాటర్ ఎంత తక్కువ ఇచ్చుకుంటే అంత మంచిది అనమాట. మామూలుగా ఏదో మామిడి మొక్కలు మాత్రం మనం పెట్టేసినాం, గుర్తులు తీసి పెట్టేసినామంటే కాదు. దీనికి మనము వాటర్ అనేది మేనేజ్మెంట్ ఎంత జాగ్రత్త చూసుకుంటామో అంత మొక్క అనేది ఎదుగుదల బాగుంటుంది. మన కాపుకి వచ్చినప్పుడు చాలా మంది రైతులు ఏమైపోతుందంటే కొంత భూముల్లో ఏమైపోతుందంటే కాల్షియం ఉండదు అనమాట. కాల్షియం చాలా తక్కువ ఉంటుంది. కాల్షియం ఉన్నప్పుడు కాల్షియం మందులు ఇస్తారు చాలా మంది, అది సరిగ్గా మొక్కకు పోదనమాట. అప్పుడు ఒక్కొక్క మొక్కకు వచ్చేసి కాల్షియం తక్కువ ఉంటే సున్నం, మామూలు సున్నం ఉంటుంది కదా మన ఇంట్లో కొడతామే, ఆ సున్నం అనేది ఒక మొక్కకి 50 గ్రాములు చెట్టు చుట్టూరా వేసినా కానీ ఆ కాల్షియం డిఫిషియన్సీ అనేది పోతుంది అనమాట. కాల్షియము, బోరాను, మెగ్నీషియము, మైక్రోన్యూట్రియన్స్, ట్రిబుల్-19, 13-0-5 ఇలాంటివన్నీ కొన్ని ఇచ్చుకోవాలన్నమాట. అంటే దాళిమ్మ తోట మాదిరి అంత మేనేజ్మెంట్ అయితే ఉండదు. ఇది చాలా తక్కువ అనమాట. దానిమ్మ చూసుకుంటే ఎక్కడ చూసినా ఏ పంట చూసినా కంపల్సరీ పెస్టిసైడ్స్ అనేది 2 లక్షల దాకా స్ప్రే చేసుకుంటారు. ఇది అట్లీస్ట్ 50,000 దీనికి పెట్టుకున్నామంటే మనము, అంటే ఇయర్లీ 50,000 అంతకన్నా ఎక్కువ. మొక్క ఎదగడానికి ఎటువంటి ఫెర్టిలైజర్ అవసరం లేదు. కాపు మనం వదులుకున్నప్పుడు మాత్రమే కావాలి. మన కాపుకు వదులుకునే ముందు 1 నెల ముందు మనము వాటర్ మేనేజ్మెంట్ తగ్గించాలన్నమాట. 1 నెల వాటర్ ఇవ్వకూడదు దీనికి. ఇప్పుడు మామూలుగా హిమాచల్ అక్కడ కాశ్మీర్లో ఎలాగంటే చలి వాతావరణం వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఆకులు అనేది మనకి లీవ్స్ అనేది డ్రాప్ అయిపోతాయి వాళ్ళకల్లా, మనకల్లా కావన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆకులంతా తీడేయాలన్నమాట. ఆకులు తీడేస్తే మాత్రమే మనకి ఏమైపోతుందంటే ఈ ఫ్లవరింగ్ అనేది తొందరగా స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఆకులు తీసేయడం మనలో ఏం చేస్తారు, దానిమ్మ చెట్లకి అయితే ఆకులు తీసేసి ఇతరాలు స్ప్రే చేస్తారు కదా. మనం కూడా ఇక్కడ ఆకులు తీసేసి ఇతరాలు కూడా చేసుకోవచ్చు, లేకుంటే మన న్యాచురల్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇది ఇప్పుడు నేను అన్ని విధాలు ట్రై చేస్తున్నాను. ఇదేందో తోట పెట్టి కాయలు చూపించడం కాదు. ఇది పాజిటివ్ నెగిటివ్, ఇట్లా చేయొచ్చు, ఇట్లా చేయకూడదు. ఓకే, అట్లానే 2 విధాలుగా ట్రై చేస్తున్నాయి. ఇక్కడ కొన్ని మొక్కలు చంపినాను, కొన్ని మొక్కలు కూడా బతికిస్తున్నాను, కొన్ని మొక్కలు కాయలు కూడా వదిలాను, కొన్ని మొక్కలకి రకరకాలుగా చేస్తున్నాడు. ఇక్కడ నేను అబ్జర్వేషన్ చేస్తుంటాను అనమాట. మనం ఏందో తోట నీట్గా పెట్టేసి గుత్తులు కాయ చూపించేసి ఇట్లా కాదనమాట. ఇది సరేనా. ఇప్పుడు కూడా మన మొక్కకి ఏంటంటే మొక్క స్టామినాని బట్టి కూడా కాపు అనేది వదలడం జరిగింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొక్కకు చూసుకోవచ్చు, నువ్వు ఒక 5 కిలోల దాకా కాపులు పెట్టావన్నమాట మనం. ఇది ఇప్పుడు ఇలా పెడితే ఏమైపోతుందంటే, ఇప్పుడు ఇది ఫ్రూట్ స్టార్ట్ అయింది కదా అన్న, పక్కానికి వచ్చే ఎంత టైం అంటే ఇప్పుడు మనం ఇది జూన్ లో కటింగ్ చేసాము. జూన్ 2వ వారంలో కటింగ్ చేసాము. ఇప్పుడు మనం ఏం మాట్లాడినామంటే 2 years ఇయర్లీ ట్వైస్ కాపు అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇయర్లీ ట్వైస్ ఒకసారి కట్ చేయాలా మనము? అంటే ఇప్పుడు మనము డిసెంబర్ లో కటింగ్ చేసినది మనకి ఏప్రిల్ మేలో వస్తుంది. జూన్ లో కటింగ్ చేసినది జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 5 నెలలు పడుతుంది. కటింగ్ చేసిన మన ఫ్రూటింగ్ రావడం అంటే 5 నెలలు పడుతుంది. ఇప్పుడు ఎప్పుడు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ కదా వచ్చేస్తుంది మనకి. అది నవంబర్ స్టార్టింగ్ లోపలే కాపు అనేది అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకి 50 నుంచి 60 గ్రాముల దాకా ఉంది. ఇప్పుడు దీంట్లో కాయలు ఏమంటే మన కాపుకి ఎక్కువ వదిలితే ఏమైతే కాయ చిన్నగా వస్తుంది అనమాట. మెయిన్ క్రాప్ రావాలంటే మనకి 2 సంవత్సరాలు వెయిట్ చేయాలి. కాయ కలర్ రావాలా, కాయ రౌండ్ షేప్ రావాలా, కాయ కలర్ రావాలా మనకి. ఓకే, కాయ రుచి రావాలంటే 2 సంవత్సరాలు వెయిట్ చేయాలి. మొదటి సంవత్సరం మనకి కాయ రుచి రావాలా, కాయ రౌండ్ షేప్ రావాలంటే కాదు. ఇది వెయిట్ చేయాలన్నమాట. మనం సాయంత్రం పెట్టాలా, పొద్దున్నే తీసుకోవాలంటే కాదు. ఇది కొంచెం వెయిట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కర్ణాటకలో మనం ఇచ్చిన 2-3 సంవత్సరాల మొక్కలు కూడా ఉన్నాయన్నమాట. అప్పుడు ఏమైపోతాం, మనం 2 సంవత్సరాలు చూసాము, 3వ సంవత్సరము సక్సెస్ అయింది. కాయ రుచి బాగుంది, కలర్ వచ్చింది, మనకి సైజు కూడా 180 నుంచి 190 గ్రాముల దాకా కూడా మన కాయ సైజు అనమాట. మీరు డెవలప్ చేసేటప్పుడు 1 year మొక్క మీ దగ్గర ఉంటది. అవును, నాటుకున్న 1 year తర్వాత స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ప్యాకెట్ లో మొక్క ఎట్లా ఉంటుంది చెప్పండి, 1 year అయినా ఇంతే ఉంటుంది అనమాట. ఏజ్ అనేది దానికి డెవలప్మెంట్ అవుతుంటే రూట్ డెవలప్మెంట్ అవుతుంది కదా మనం వచ్చేది. ఇప్పుడు ఇది 12 నెలల మొక్క అనమాట. ఇది మనం మొక్క నాటడం 6 నెలల మొక్క నాటామన్నమాట. ఇది
ఇప్పుడు ఒక సంవత్సరానికి ఇంత డెవలప్మెంట్ ఇది మొక్క అనమాట. మామూలుగా చాలా వీడియోలు చూసినా అన్న. ఇప్పుడు ఈ మొక్కలను కూడా ఈ కొమ్మలు అనేది బెండ్ చేసుకొని మనం పెట్టుకుంటే గత వీడియోలో చూపించాను నేను. ఓకే, గత వీడియోలో కూడా చూపించాను బెండ్ చేసి పెట్టుకోవడం అని చెప్పేసి. ఈ మొక్కలు ఏం చేయాలంటే ట్రాలీ సిస్టమ్ చేస్తున్నాం అనమాట. అంటే ఇప్పుడు మనం ఇట్లా ఫోల్ నాటేసి ట్రాలీ సిస్టమ్ గా చేస్తున్నాం. ఇక్కడ అన్ని అంటే ఇంకొక 6 నెలలు పోతే ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంటాయి అనమాట. ట్రాలీ సిస్టమ్ చేస్తున్నాము. ఈ స్ప్రే సిస్టమ్ అనేది ట్రాలీ స్ప్రే సిస్టమ్ అనేది ఒకటే అనమాట. మొత్తం అని సిస్టమ్ చేస్తున్నాం. ఇక్కడ చూస్తూ దీనికి కాపు తక్కువ ఉంది, కాయ సైజ్ వచ్చింది. కాయలు ఎక్కువ వదిలితే ఏమైపోతుంటే కాయ సైజ్ అనేది తక్కువ వస్తుంది అనమాట. మీడియం సైజ్ గా వచ్చేసి చిన్నగా ఉన్నట్లుగానే ఎర్రగా అయిపోయి కాయ అయిపోయి పక్వానికి వచ్చేస్తుంది అనమాట. కాపు అనేది తక్కువ ఉన్నప్పుడు ఏమైపోతుందంటే కాయ సైజ్ బాగా వచ్చేసి మనకి కలర్ అనేది వస్తుంది. కలర్ వచ్చేదాకా వెయిట్ చేయాలన్నమాట. అందుకే వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది అనమాట. మనకి ఇప్పుడు ఆ సైడ్ అయితే ఆటోమేటిక్ కలర్ వచ్చేస్తుంది. మన సైడ్ కలర్ రావాలంటే మనం ఏం చేయాలంటే ఫాస్ఫరస్ అనేది ఎక్కువ ఇచ్చుకోవాలన్నమాట. మొక్కకి ఫాస్ఫరస్ ఎక్కువ ఇచ్చుకుంటే కలర్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది అనమాట. ఇంకొకటి ఒకే సైడ్ కలర్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే కాయని ఇలా తిప్పుకొని పెట్టుకుంటే ఏమైపోతుందంటే వేరే సైడ్ కూడా మనకి కలర్ ఛాన్స్ వచ్చేస్తుంది అనమాట. ఇది వేడికి అనేది కలర్ బాగా వచ్చేస్తుంది అనమాట. అది అన్న ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ మొక్క యాపిల్ ప్లాంట్ అనేది ఏ సాయిల్ ఉన్నా సరిపోతుంది అంటే సర్టెన్ సాయిల్ అనేది ఉండాలన్న దీనికి? దానికి చూడండి చౌడు నెల ఉండకూడదు, అంతే. చౌడు నెల ఉండకూడదు. ఏ సాయిల్ అయినా పర్లేదు. ఇప్పుడు చిన్న మొక్క చూడండి, ఇది ఇప్పుడు చిన్న మొక్క. ఇది చిన్న మొక్కకి ఎన్ని వచ్చినాయి? 3 నుంచి 4 కిలోల దాకా వచ్చినాయి కాయలు. చిన్న మొక్క ఇది. ఇప్పుడు పెట్టి దాపండి 7 నెలల మొక్క ఇది. అప్పుడే స్టార్ట్ అయిపోయింది. అంటే M111 అనేది మనకి ఈల్డింగ్ తొందరగా వస్తుంది. మన తైవాన్ పింక్ జామ్ ఎలా వస్తుందో అలాగ వస్తుంది అనమాట. ఇది అంటే హైబ్రిడ్ లాగా ఇది. ఇదేమంటే మనము రైతులకు ఎవరికి ఇవ్వలేదు ఇంకా. డెవలప్మెంట్ అయిన తర్వాత మనం కాపు చూసిన తర్వాత మన కాయ రుచి చూసిన తర్వాతనే మన రైతులకు ఇద్దామని మనం ఉన్నాం అనమాట. ఇప్పుడు నేనేం చేశానంటే మొన్న ఒక 4 నెలల కింద దీంట్లో కాయ రుచి చూశాను అనమాట. రుచి చూశాను, కాయ కూడా పీక్ పెట్టాను. 2 నెలలు అయింది పీక్ పెట్టి. కాయ అనేది మనకి డ్యామేజ్ కాలేదు. కీపింగ్ క్వాలిటీ 2 నెలలు వస్తుంది అనమాట. హిమాచల్ లో వాళ్ళు ఏం చేస్తారంటే కాయలు పీకిన తర్వాత కెమికల్ స్ప్రే చేసి కోల్డ్ స్టోరేజ్ లో పెడతారు. ఎందుకు పెడతారంటే మార్కెట్ తక్కువ ఉన్నప్పుడు, బయట రేట్ తక్కువ ఉన్నప్పుడు, రేట్ ఎక్కువ ఉన్నప్పుడు అదే కాయని తీసి మనకు బయట పంపించేస్తాను అనమాట. అక్కడికి వచ్చి వాళ్ళు చేసే స్ప్రేలు కానివ్వండి, వాళ్ళు చేసే విధానం చూసి మన కాయ తినలేము, యాపిల్ కాయ అనమాట. మన సైడ్ ఏమంటే నేచురల్ గా పండుతుంది అనమాట. మన వాళ్ళు ఏమంటే కాయ ఫుల్ తీగ ఉండాలి, రుచి ఉండాలంటారు. కొద్ది 1 సంవత్సరం 2 సంవత్సరాలు కొంచెం పులుపు అనేది కాయ వస్తుంది, కానీ నేచురల్ అనమాట. అది మనం కాయ కొరుకుతుంటే రసం వస్తుంది, వాళ్ళ కాయ కొరుకుతుంటే రసం రాదనమాట. మన దగ్గర చూసుకున్నట్లే ఆర్గానిక్ గా పండించినట్లే. ఇప్పుడు ఆర్గానిక్ అనేది కాదు, కెమికల్ కూడా వేస్తాం మనం, కానీ నేచురల్ గా పెరుగుతుంది మన దగ్గర కాయ. వాళ్ళు ఎక్కువ కెమికల్ స్ప్రే కొట్టేస్తుంటారు అనమాట. ఇప్పుడు మనకేమంటే చలిను వేడి 2 బ్యాలెన్సింగ్ అయితే, వాళ్ళకి ఏమంటే ఎక్కువ చలి వాతావరణం ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది అన్న ఇప్పుడు మామూలుగా చూసుకున్నట్లయితే హిమాచల్ లో కూల్ గా ఉంటది ఏరియా. ఇప్పుడు ఒకవేళ మన దగ్గరకు వచ్చి మన దగ్గర ఒకవేళ ప్లాంటేషన్ చేసుకున్నాం అనుకో, సర్టెన్ టెంపరేచర్ వచ్చిన తర్వాత కాయ అనేది కుళ్ళిపోయే అవకాశాలు ఏమైనా ఉంటుందా? అట్లా కుళ్ళిపోదాడు అంటే వేడి వల్ల ఏమన్నా? వేడి వల్ల కుళ్ళిపోయే, వేడి వల్ల మనకి కలర్ అనేది ఎక్కువ వస్తుంది కాయ అన్నమాట. వేడి మనం ఇప్పుడు ఏప్రిల్ టైంలో మనకు ఫ్రూటింగ్ వస్తుంది, అది ఆ టైంలో కలర్ అనేది జనరేట్ అయ్యేది అనమాట. అప్పుడు నేనేం చెప్పానంటే మీకు, అప్పుడు సన్ లైట్ అనేది ఇక్కడ పడుతుంది కాయ మీద, ఇప్పుడు ఇక్కడ పడుతుంది కలర్, ఇక్కడ కలర్ ఉండదు. అప్పుడు మనం ఏం చేస్తుంటే కాయని తిప్పి ఇట్లా పెట్టుకోవాలన్నమాట. కలర్ వచ్చేస్తుంది. ఇక్కడ ఒక సైడ్ కలర్ వచ్చి ఉంటుంది, మళ్ళీ తిప్పి కాయ ఇట్లా పెట్టుకున్నామంటే ఈ సైడ్ కూడా కలర్ వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు దీనికి మొత్తం అంతా 3వ సంవత్సరం అయితే ఆటోమేటిక్ కలర్ వచ్చేస్తుంది. కొంతమంది సంవత్సరంకే 2 సంవత్సరం కలర్ రావాలంటే ఆ విధంగా చేసుకోవాలి, లేదంటే 3వ సంవత్సరం ఆటోమేటిక్ అయితే కలర్ వచ్చేస్తుంది. ఎండ పడడం వల్ల కలర్ అనేది వచ్చేస్తుంది, మన సైడ్ వచ్చేస్తుంది అనమాట. ఈ M111 అనేది ఏమంటే మనకి సంవత్సరానికి 2 సార్లు కాపు వచ్చేస్తుంది అనమాట. ఇది ఆటోమేటిక్లీ మనం కటింగ్ చేయడంతోనే ఆటోమేటిక్ పూత పిందు ఫ్లవరింగ్ అనేది 100% వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు తెల్ల సున్నం పట్టించినారా? సున్నమా లేదంటే వేరే? ఇది యాక్చువల్లీ సున్నమును బ్లైటెక్స్ అనమాట. 1 kg సున్నంకి ఒక 50 గ్రాముల బ్లైటెక్స్ అనేది దాంట్లోకి ఎందువల్ల పెడతామన్నా అంటే ఇప్పుడు మామూలు చెదులు ఎక్కకోకుండా, ఫంగి సైడ్ ఏమి రాకోకుండా, రూట్ రాట్ అనేది, రూట్ బర్న్ అనేది వస్తుంది అనమాట. ఈ మొదలుకి చీలుతాయి అనమాట. అది రాకోకుండా మనము ఈ సున్నము బ్లైటెక్స్ అనేది 1 kg సున్నానికి 50 గ్రాములు బ్లైటెక్స్ అనేది కలుపుకొనేసి కొంచెం చిక్కగా కలుపుకొనేసి మొదలకి అనేది పుయ్యడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మామూలు వేరే పంటలు చూసుకున్నట్లయితే కాండం దగ్గర ఏదో పురుగు తినేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీంట్లో కూడా అట్లా ఏమైనా ఉంటుందా? దీంట్లో కూడా ఉంటుంది అనమాట, కానీ రాకుండానే ముందుగా మనం జాగ్రత్తలు చూసుకోవాలన్నమాట. జాగ్రత్తలు చూసుకుంటే ఏమైపోతుందంటే మనకి కాపు అనేది మంచిగా రావడం జరుగుతుంది అనమాట. మొక్క ఎదుగుదల అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఏమంటే మనము ఏ మొక్క స్ట్రెంత్ ఉంటుందో ఆ మొక్క మాత్రమే కాపు అనేది ఇవ్వడం జరిగింది అనమాట. మెయిన్ దీంట్లో వచ్చేసి
పాలినేషన్ కంపల్సరీ ఉండాలి, అనుసంధానం అనేది కంపల్సరీ ఉండాలి దీంట్లో కూడా. మన డోర్ సెట్ మొక్క అనేది కంపల్సరీ ఉండదు. సుమారు జనాలకు తెలియదు అనమాట డోర్ సెట్ అంటే ఏమి కంపల్సరీ. మీకు ఆడ చెట్టు చూపిస్తాను ఇప్పుడు చూడండి. ఈ మొక్కకు 2 కాయలు పెట్టాము. ఎంత సైజు వచ్చాయి ఇవి చూడండి. దాదాపు అంటే 100 గ్రాములు ఉంటాయి ఒక కాయ ఇవి. చూడు ఇవి ఇట్లా కాప్ అనేది మనం మొక్కకి ఈ మొక్కకి అంతా కలిపి కూడా 3-4 కాయలు పెట్టినాం. సైజ్ ఎంత వచ్చింది ఇది? 100 గ్రాముల పైన బాగా వచ్చింది. ఓకే, నీకు పాలినేషన్ చూపిస్తా. డోర్ సెట్ గోల్డెన్ అనేది మనం యాపిల్ తీసుకుంటే కంపల్సరీ దానికి 10 మొక్కలకి ఒక డోర్ సెట్ అనేది కంపల్సరీ ఉండాలా పాలినేషన్. ఇప్పుడు మనం ఇచ్చే రైతులకు ఏం చేస్తున్నాం అంటే 10 మొక్కలు తీసుకున్న వాళ్ళకి 6 మొక్కలు వచ్చి అన్న వెరైటీ ఇస్తున్నాం, 2 వచ్చి HRM అని ఇస్తున్నాం, 2 వచ్చి డోర్ సెట్ గోల్డెన్ ఇస్తున్నాం అన్నమాట. ఈ డోర్ సెట్ గోల్డెన్ అనేది కాయ అనేది మనకి కలర్ రాదు, కాయ రౌండ్ షేప్ వచ్చేస్తుంది, గ్రీన్ గా వచ్చేస్తుంది, గ్రీన్ యాపిల్ లాగా ఉంటుంది, తినడానికి చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఓకే, ఇది పాలినేషన్ అనుసంధానం కోసం మనము మొక్క అనేది 10 మొక్కలకు ఒక మొక్క నాటుతాం అనమాట. ఇప్పుడు మీకు ఆ మొక్క చూపిస్తాను నేను. చూడండి, ఇది డోర్ సెట్ అనమాట. ఈ కాయ అనేది రౌండ్ షేప్ లో వచ్చేస్తుంది అనమాట. రావడమే రౌండ్ షేప్ లో వచ్చేస్తుంది. డోర్ సెట్ అనేది లీవ్స్ కూడా వేరే రకంగా ఉంటాయి, ముళ్ళు గుచ్చిన మాదిరి ఉంటాయి అనమాట. ఇది ఉంటేనే మనకి కాపు అనేది నిలబడుతుంది. ఇప్పుడు పక్కన మొక్కకు చూడొచ్చు నువ్వు, ఈ సైడ్ ఉన్న మొక్కకు చూడొచ్చు నువ్వు, కాపు అనేది ఎంత బాగా నిలబడిందో. ఇది ఉంటే తేనెటీగలు అనేది ఆ సైడ్ ఈ సైడ్ అంతా పోయేసి మనకు పాలినేషన్ బాగా అవుతుంది అనమాట. ఇది డోర్ సెట్ కంపల్సరీ ఉండాలా. ఇప్పుడు నేను ఆల్రెడీ నేను ఎక్కువ కర్ణాటక ఇస్తున్నాను అనమాట. కానీ ఇప్పుడు ఆంధ్ర యూట్యూబర్ ఒక ఆయన, తెలంగాణ యూట్యూబర్ ఆయన వచ్చేసి నాతో ఇంటర్వ్యూ చేశారనమాట. అప్పుడు నేను ఆ ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు డోర్ సెట్ ఉండాలని చెప్పి చాలా జనం వచ్చారనమాట. ఒక 3,000 నుంచి 4,000 మంది ధర్మవరం నర్సరీకి వచ్చేసి అక్కడ డోర్ సెట్ మొక్కలను తీసుకెళ్ళడం జరిగింది చాలా మంది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా డోర్ సెట్ అంటే ఏం కథ అని. మనం ఏదో మొక్కలు ఇచ్చేసినట్టు కాదు, దీని గురించి కంపల్సరీ వాళ్ళకి స్టడీ చెప్పాలన్నమాట. వాళ్ళకి ఈ డోర్ సెట్ ఉంటే మాత్రం కాపు అనేది నిలబడడం జరుగుతుంది అనమాట. ఇది లేకుంటే కాపు నిలబడదు. పూత పిండి వచ్చేది, ఈ కాయ ఈ సైజ్ వచ్చేది, రాలిపోయేది, మనకి మొక్క వేపగా పెరిగిపోయేది, ఇలాంటివన్నీ జరుగుతాయి అనమాట. ఈ డోర్ సెట్ మొక్క అనేది ఉంటే కంపల్సరీ మనకి కాపు అనేది అద్భుతంగా నిలబడుతుంది అనమాట. ఈ మొక్కలు ఇప్పుడు గార్డెనింగ్ పర్పస్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు, అద్భుతంగా చేసుకోవచ్చు. చాలా మంది కంపల్సరీ పాలినేషన్ కోసం 40,000 మొక్క దాకా ఇచ్చింటాం గార్డెన్, హోమ్ గార్డెన్ చాలా మంది తీసుకెళ్లారు. చాలా మంది అడుగుతున్నారు, కొరియర్ సర్వీస్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈ సంవత్సరం చేద్దాం అనుకుంటున్నాము. జనవరి ఫిబ్రవరిలో అయితే కొరియర్ సర్వీస్ చేస్తాం అనమాట. ఇప్పుడు చాలా మంది 100 మొక్కలు 5 మొక్కలు పంపించమంటారు, 5 మొక్కలు 10 మొక్కలు అంటే ఇప్పుడైతే కుదరదు. ఫిబ్రవరి టైంలో అయితే మనం కొరియర్ సర్వీస్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఇంకొకటి విషయం గుర్తించుకోవాలి మీరు. ఇప్పుడు చూడండి, కాయ అనేది ఫస్ట్ కోలగా వచ్చేస్తుంది అనమాట. కాయ కోలుగా వచ్చేసి దాని నుంచి కొంచెం రౌండ్ తిరుగుతుంది, తర్వాత రౌండ్ షేప్ తిరుగుకునేస్తుంది అనమాట. ఆటోమేటిక్ కాయ పెరిగే కొద్దీ కాయ అనేది రౌండ్ షేప్ వచ్చేస్తుంది అనమాట. మొదటి సంవత్సరం రాకుండా 2వ సంవత్సరం మీద ఆటోమేటిక్ రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ హర్మన్ అనేది కొంచెం కోలగా ఉంటుంది తప్ప వేరే కాయలు అన్న వెరైటీ అనేది రౌండ్ షేప్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మామూలుగా వేరే ఇప్పుడు దానిమ్మ కానీ చీనా కానీ దానికి చీడ పట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ యాపిల్ ప్లాంట్ లో కూడా మనకి చీడ అనేది కంపల్సరీ వస్తుంది, కానీ తక్కువ అనమాట. 1% దాకా రావచ్చు అంతే. మనం జాగ్రత్తలు తీసుకుంటే అది కూడా రాదు, తీసుకోవాలన్నమాట. మెయిన్ ఏమంటే ఈ ఫ్రూట్ ప్లేట్ పండుగ సమస్య తక్కువ ఉంది దీనికి, కానీ మీరు రాకుండా మేము ముందు జాగ్రత్త తీసుకున్నాము, అది కూడా చూపిస్తాను మీకు. ఇది ఫ్రూట్ ప్లేట్ టాప్స్ అనమాట. ఇవి ఈ ఫ్రూట్ ప్లేట్ అంటే పండుగ అనమాట. చూడండి, ఇవి పెట్టడం జరిగిన వల్ల ఈ ఎన్ని పురుగులు పడ్డాయి చూడండి దీంట్లో. అంటే ఇది పెట్టుకుంటే మనకి చెట్టుకు అనేది పురుగులు ఎక్కువ పట్టవు. పురుగు అంటే కాయకి ఇది ఈ ఫ్రూట్ ప్లేట్ టాప్స్ అనమాట. ఇవి ఓకే, పండుగ అనమాట దీన్ని. ఓకేనా, ఈ పండుగ ఒక ఈగ వచ్చేసి 100 కాయలు డ్యామేజ్ చేస్తుంది అనమాట. ఇది ఒక ఈగ అనేది మనము ఈ ఫ్రూట్ ప్లేట్ టాప్స్ పెట్టుకుంటే ఏమైపోతుందంటే కాయ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది మనకి ఇది. ఓకేనా, ఇలాంటివన్నీ వేసుకోవాలన్నమాట. చూడండి, మనం ఓపెన్ చేస్తేనే పురుగు వచ్చేస్తుంది చూడండి. ఇలాగ మనం వేసుకోవడం వల్ల ఏమైపోతుందంటే మనకి ఎన్నో లాభాలు ఉంటాయి అనమాట. కాయ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏమంటే సోలార్ ట్రాప్ అనమాట. ఇది సోలార్ ట్రాప్ అనమాట. ఇది ఒక 3 రోజులకు ఒకసారి చేంజ్ చేస్తుంటాం అనమాట. ఇదంతా మనం కెమికల్ వేసింటాము, లేకుంటే బెల్లం నీళ్ళనే వేసుకోవచ్చు, ఏదైనా నీళ్ళు వేసుకోవచ్చు అనమాట. అని మనం కెమికల్ ఎందుకు వేసామంటే పురుగు వచ్చిన తర్వాత ఈ లైట్ కిందికి పడిపోయి ఆ నీళ్లు తాగి చనిపోతుంది అనమాట. ఇది 3 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకుంటాం. ఇది ఎలా ఆన్ అవుతుందంటే సాయంత్రం 6 గంటలకు ఆన్ అయ్యి రాత్రి 9-10 గంటలకు ఆఫ్ అయిపోతుంది అనమాట. అంటే మనకి ఈ ఆకులు కొట్టే పురుగులు కానివ్వండి, కాయని డ్యామేజ్ చేసేటివి కానివ్వండి, సాయంత్రం మాత్రమే వస్తాయన్నమాట పురుగులు. అవి సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఈ చెట్ల మీద అంతా పారాడుతుంటాయి అనమాట. ఆ పారాడినప్పుడు లైట్ ఆన్ చేస్తే లైట్ ఆకర్షించి వచ్చి వాటర్ లేక పడిపోయి చనిపోతాయి అనమాట. ఇప్పుడు చూడండి ఇంత పెద్ద పురుగులు ఇప్పుడు చాలా వరకు అంటే నీకు ఒక 600 నుంచి 700 పురుగులు దాకా పడ్డాయి దీంట్లో. ఓకేనా, ఇది 3 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకోవాలన్నమాట. క్లీన్ చేసుకుంటే ఏమైపోతుందంటే మనకి ఈ స్ప్రేలు వచ్చేసేది తక్కువ అయిపోతుంది అనమాట.
స్ప్రేయింగ్ అనేది మనం ఎక్కువ యూజ్ చేయమన్నమాట. యూజ్ చేసామన్నమాట. ఇంకోటి మనము మొక్క దగ్గర కూడా చెండుమల్లి పువ్వు పెట్టుకోవాలన్నమాట. అవును, ఎందుకు పెట్టుకోవాలన్నా? అది పెట్టుకుంటే ఏమైపోతుందంటే మనకి ఈ పురుగులు అనేది ఆ బంతి పువ్వు అనేది ఇస్తాయన్నమాట. మరి చెండుమల్లి పువ్వు ఎల్లో కలర్ ఉంటుంది కదా బంతి పువ్వు, అది ఆకర్షించేసి మొక్కకు అనేది పోకుండా చేస్తుంది అనమాట. అది ఇప్పుడు దీనిలో మధ్యలో కూడా అట్లా పూలు లాస్ట్ టైం పెట్టాము, ఇప్పుడు తీసేసాము. ఎరువులు వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు తీసేసాము. ఇప్పుడు ఎరువులు వేసిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క మొక్క దగ్గర పెట్టుకోవచ్చు. మనకి చూడు ఆ ఏరు నుంచి ఆ యాపిల్ ఏరు కూడా మనకి అనుకూలం ఉంటుంది. ప్లస్ మనకి ఈ బంతి పూలు కూడా మనం మార్కెట్కి తీసుకెళ్లొచ్చు. పూల నుంచి కూడా మన పురుగు అనేది అవాయిడ్ అవుతుంది. మనకి 3 రకాలు అనేది ఉపయోగాలు ఉన్నాయి బంతి పూలు పెట్టుకోవడం వల్ల. అవునవును, బంతిపువ్వు చాలా మంచిది అనమాట. ఓకే, ఆ బంతిపువ్వు పెట్టుకుంటే పురుగులు కూడా దీంట్లో పడేది కూడా తక్కువ అయిపోతుంది అనమాట. దానికి అటాక్ అయితే అనమాట దానికి. ఇప్పుడు చాలా వరకు చూసుకుంటే చాలా చోట్ల ఇప్పుడు మన ఏరియా కాకపోయినా వేరే చోట్ల యాపిల్ మొక్కలు అనేది సేల్ చేస్తున్నారు. ఇప్పుడు మీ దగ్గరే కొనాలంటే ఎందుకు కొనాలి? అంటే ఒకటంటే మనం ఏం చేస్తామంటే మొక్క అనేది మనం హిమాచల్ నుంచి తీసుకొచ్చేసి ఆ రూట్ స్టాక్ అనేది తీసుకొచ్చేసి మన మట్టికి, మన వాతావరణం, మన టెంపరేచర్కి మొక్క అనేది మనము పెంచడం జరుగుతుంది అనమాట. అట్లా పెంచిన మొక్క అనేది ఎక్కడ తీసుకుని ఏ రైతుకు తీసుకుపోయినా మొక్క అనేది డ్యామేజ్ కాదు. ఓకేనా? ఇప్పుడు దాదాపు అంటే మనం 1500 ఎకరాలకు ఇచ్చాము. ఓకే, ఎక్కడ కూడా మన కంప్లైంట్ అనేది లేదు. ఎందుకంటే మొక్క అనేది మనము ఈ వేడికి పెంచిస్తాం. వాళ్ళు ఏం చేస్తుంటే ఊరికే మొక్క పీకేసి దాన్ని మట్టి తీసేసి కొరియర్ ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తారు. మన రైతులు తీసుకొని దాన్ని నాటేస్తారు. భూమిలో నాటిన తర్వాత వీళ్ళు సరిగ్గా దానికి చూసుకోరనమాట. గాలి వచ్చినప్పుడు అల్లన్నప్పుడు ఏమైపోతుంది, రూట్ అనేది సరిగ్గా దిగదనమాట. కొన్ని చెదులు పట్టి చనిపోతాయి అనమాట. పేడ పురుగు కొట్టి చనిపోతాయి అనమాట. కొన్ని తొందరగా ఇగురు రావు అనమాట. మనం ఏం చేస్తామంటే ఆ స్టిక్ను తీసుకొచ్చేసి మన మట్టిలో వేసి దానికి కావాల్సిన పోషకాంశాలన్నీ మొక్కకి ఇచ్చిన తర్వాత రైతుకు అనేది ఇవ్వడం జరుగుతుంది. మొక్క ఎదిగిన తర్వాత రూట్ డెవలప్మెంట్ అయిన తర్వాత మనం రైతుకు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర నుండి ఒక రైతు 1 ఎకర్ కానీ 2 ఎకర్లో కానీ కంపల్సరీ ఈ యాపిల్ ఫామ్ చేస్తా అంటారు. ఇప్పుడు మీ దగ్గర నుండి ఏమైనా గైడెన్స్ ఉంటుంది? మీ దగ్గర మొక్కలు తీసుకున్నాడు చూడండి, నేను ఒక గ్రూప్ ఓపెన్ చేశాను అనమాట. యాపిల్ ఫార్మింగ్ ఇన్ కర్ణాటక అని చెప్పేసి, యాపిల్ ఫార్మింగ్ ఇన్ ఆంధ్ర అని చెప్పేసి అనమాట. ఓకే, ఆ గ్రూప్లో అనేది రైతుని చేర్చడం జరుగుతుంది అనమాట. దానివల్ల ఏమైపోతుంది రైతుకు బెనిఫిట్ అంటే నేను ఒక షెడ్యూల్ పంపిస్తాను, దానికి ఏం కావాలో దాన్ని పంపిస్తాను. ఇంకొకటి ఏమంటే ఆ గ్రూప్లో ఆయన చేర్చడం వల్ల వేరే రైతులు కూడా నాకు అదే గ్రూప్లో పెడుతుంటారు. ఏం పెడుతుంటారు మనకి, సార్ మాది ఇలా అయింది, సార్ మాది ఇలా అయింది చెప్పేసి. అప్పుడు దానికి వాళ్ళకి రీప్లై ఇస్తున్నప్పుడు అందరు రైతులు చూడొచ్చు అనమాట ఆ రీప్లై అనేది అనమాట. ఇప్పుడు ఎవరికన్నా సలహాలు ఇచ్చుకోవచ్చు, అంత రైతులు చూడొచ్చు అనమాట. ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క తోట ఒక్కొక్క రోగం అనేది డిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట. ప్రతి ఒక్క రైతు ఏ డిఫిషియన్సీ ఇచ్చినా కానీ మన రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ మందులు కొట్టాలి. మెయిన్ కటింగ్ చేసుకున్న తర్వాత COC కంపల్సరీ చేసుకోవాలి. కాపర్ ఆక్సిక్లైడ్ అని బ్లైటెక్స్ అనమాట. అది కటింగ్ చేస్తానే కంపల్సరీ పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకుంటే మాత్రం మనకి ఇక్కడ అనేది మొక్క డ్యామేజ్ అనేది కాకోకుండా ఉంటుంది. అంటే వాటర్ దిగడం వల్ల డ్యామేజ్ అవుతుంది. ఇంకొకటి ఏమంటే ఇక్కడ మన పురుగు లోపల పోయి బెండు భాగాన్ని తినేసినప్పుడు ఇదంతా మనకి డ్యామేజ్ అయిపోతుంది అనమాట. బ్లైటెక్స్ పెట్టుకుంటే ఏమైపోతుందంటే 1-2-3 నెలల దాకా అలాగే ఉంటుంది కలర్ అది. ఓకే, ఇది పెట్టడం వల్ల మనకి కొమ్మలు కూడా సైడ్ కానీ బ్రాంచెస్ బాగా వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ రండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్టాను బ్లైటెక్స్. నేను జూమ్ చేస్తాం. ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ బ్లైటెక్స్ పెట్టాను కటింగ్ చేసి నేను COC. ఓకే, పేస్ట్ చేసి పెడతాను. ఇప్పుడు ఇక్కడ ఏమి డ్యామేజ్ లేదు, ఎటువంటి కూడా ఫంగిసైడ్ లేదు, ఇక్కడ కూడా డ్రై కాలేదు. ఇక్కడ నుంచి మొక్కలు ఎంత బాగా వచ్చినాయి, మొక్కలు ఇవి కొమ్మలు ఎంత బాగా ఎదుగుతున్నాయి అనమాట. కట్ చేసిన ప్రతి చోట కంపల్సరీ పెట్టుకోవాలన్నమాట. ఈ COC అప్లై చేస్తే మాత్రం 100% మనకి మొక్క ఎదుగుదల అనేది బాగుంటుంది అనమాట. మొక్క డ్యామేజ్ కాకుండా ఉంటుంది అనమాట. ఇంకా ఎవరికైనా సమాచారం కావాలంటే మనకు రావచ్చండి. శనివారం ఆదివారం వచ్చి మనం చిక్బల్లాపూర్ మన ఈ నర్సరీలో ఉంటాం అనమాట. ఈ నర్సరీ అడ్రస్ వచ్చి మనకి హైదరాబాద్ టు బెంగళూరు రోడ్డు, చిక్బల్లాపూర్ నుంచి 20 కిలోమీటర్, బాగేపల్లి నుంచి 20 కిలోమీటర్. ఇది పేరేసంద్ర అనమాట. ఇది నేషనల్ హైవే చూడొచ్చు మీరు. ఇది వచ్చి బిగ్ బే వచ్చి అంటే మన జియో పెట్రోల్ బంక్ కదా. జియో పెట్రోల్ బంక్ కొద్దిగా ముందుకు డౌన్కి వస్తానే ఇక్కడ సాదలి క్రాస్ అని బస్ స్టాండ్ ఉంది. అక్కడ ఆంజనేయ దేవస్థానం ఉంది. ఆంజనేయ దేవస్థానం వెనకే మన నర్సరీ ఉండేది అనమాట. ఇప్పుడు మీరు చాలా వరకు రైతులకు ఇచ్చినారు కదా అన్న, వాళ్ళ దగ్గర నుండి మీకు వచ్చిన బెస్ట్ అడ్వైజ్ ఏమన్నా అంటే నేను ఒకటండి, పెద్ద రైతులు 3 రైతులు సెలెక్ట్ చేసుకున్నాను. వాళ్ళకి చెప్పడం ఒకటే, నేను అయితే నువ్వు లాస్ అవుతావు 2-3 లక్షలు. అదే మనం సక్సెస్ అయినామంటే 2-3 లక్షలు రైతులు మన నుంచి బాగుపడతారు అని. ఇప్పుడు నేను ఎందుకు చేస్తాను, నాకు అవసరం లేదు అసలుకి ఇది. ఇప్పుడు ఇక్కడ బాడీకి తీసుకొని ఇక్కడ లీజ్ ఇచ్చుకుంటా. నేను ఇక్కడ యాపిల్ తోటలు పెట్టేసి ఇక్కడ వచ్చిన రైతులు సలహాలు ఎందుకు ఇస్తున్నానంటే
ఫస్ట్ మనం పెట్టి మనం ఇచ్చేసిన తర్వాత మనం రైతులకు చెప్పాలనే ఉద్దేశంతో. అంతే. ఇప్పుడు నేను గత 9 సంవత్సరాల నుంచి జామ మొక్కల సంవత్సరం 2-3 లక్షల మొక్కలు సేల్ చేస్తుంటాను అనమాట. దానితో పాటే మనం గత 4 సంవత్సరాల నుంచి యాపిల్ మొక్కలు అనేది ప్రతి ఒక్క రైతుకి 10 మొక్కలు అనేది ఇవ్వడం జరిగిందనమాట. అక్కడ సక్సెస్ అయిన తర్వాతనే మనం కర్ణాటక అనేది మొక్కలు మన వేడి వాతావరణం ధర్మారంలో మొక్కలు రెడీ చేసి మనం కర్ణాటక అంతా సప్లై చేస్తున్నాం అనమాట. అంటే డెవలప్మెంట్ అంతా అక్కడ, షిప్పింగ్ అంతా ఇక్కడికి వస్తది. పేరెస్ ఇక్కడ ఉంటాయండి చాలా మందికి. ఇప్పుడు మామూలుగా హైదరాబాద్ ఈ సైడ్ లో చాలా మంది బెంగళూరుకి వెళ్ళినప్పుడు కూడా ఈ హైవే పక్కలోనే ఉంది, ధర్మారం రావాల్సిన అవసరం లేదు. ధర్మారంలో తీసుకున్నప్పుడు హైవే నుంచి 13 కిలోమీటర్ ధర్మారం అవుతుంది. ఇదైతే హైవే పక్కలోనే మనకి నర్సరీ ఉంటుంది అనమాట. మనకి ఎవరైనా వచ్చి మనము ఈ తోటలు కూడా చూడొచ్చు. మనకి మొక్కలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అవకాడో కానీ ఇవి కానీ టెంకాయ కానీ మనకి రకరకాల మొక్కలు అనేది అందుబాటులో ఉంటాయన్నమాట. దీంతో పాటు మనం రైతుని ఎందుకు ఎక్కువ రమ్మంటానంటే, నేను దీని గురించి అవగాహన తీసుకోవాలి. ఏదో వాళ్ళు ఫోన్ చేసి పంపించినామంటే కాదు, దగ్గరకు వచ్చి చూస్తే మనకి లైఫ్ అనేది తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు అందరూ ఉండే ఎక్కడ పెట్టినారు ఆడ పెట్టినారంటే, ఇప్పుడు వాళ్ళే పెట్టుకుంటే నువ్వు వాళ్ళ తోట చూసే పోయేది ఏముంటుంది. చాలా మంది ఇదే అనమాట, ఎక్కడ పెట్టినారు వాళ్ళ నెంబర్ ఏంటి వీళ్ళ నెంబర్ ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు నేను ఎందుకు వేసానంటే అది ఉండకూడదు అని చెప్పేసి. ఎందుకంటే చాలా మంది ఒక రైతు పంట పండించి సక్సెస్ అయి ఉంటుంది, ఆ రైతు తోటకి ఒక 5-6 వేల మంది పోతారు, ఆయనకు భోజనం తినడానికి వదలరు. వీళ్ళు వస్తే వీళ్ళు చుట్టూరే తిరగాలన్నమాట, వాళ్ళ పనులన్నీ వదులుకోవాలన్నమాట. ఇబ్బంది అవుతుంది కదా. ఆయనే పెట్టుకుంటే ఆయనతో చూసేదేముంది. నేను అదే చెప్పేది, ప్రతి ఒక్క రైతుకి ఎకరాలు కాకుండా ఒక 10, 20, 30, 40, 50 మొక్కలు పోయి చూసుకొని మీ తోటలో ఒక సంవత్సరం పెంచండి. పెంచిన తర్వాత మళ్ళీ నాటుకోండి. నేనేమో చూపించేసి మీరు పెట్టుకోండి ఎకరాలు వేసేసుకోండి అని కాదు. ఇప్పుడు గత 2 సంవత్సరాలు కూడా మన తెలుగు 2 రాష్ట్రాలకి, మన రాయలసీమ సత్యసాయి జిల్లా కానీ అనంతపురం జిల్లా చుట్టుపక్కల రైతులంతా తీసుకుపోయినారనమాట. ఆ రైతులకు కూడా నేను అందరికీ వచ్చినప్పుడు చెప్పే వాళ్ళకి 10-20 మొక్కలు తీసుకెళ్ళండి, చూడండి ఒక సంవత్సరము, చూసిన తర్వాత నాటుకోండి అంతే. అంటే ఫస్ట్ చూస్తే మనకి ఎట్లా మెయింటైన్ చూడండి అంతే. ఇప్పుడు ఏదో నేను ఈడు చూపించేస్తాను తీసుకొని మీ దాంట్లో అట్లా వస్తుందని కాదు, చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు చేసుకుంటే చాలా మంచిది అనమాట. ఇప్పుడు మామూలుగా చూసుకుంటే, ఇప్పుడు మీరు 4 ఇయర్స్ నుండి యాపిల్ ఫార్మింగ్ అనేది, యాపిల్ మొక్కలు డెవలప్మెంట్ చేస్తున్నారు కదన్న, మీరు లాస్ట్ సాడ్ గా ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఏమైనా ఉందన్న ఈ యాపిల్ ఫార్మింగ్ లో? షార్ట్గా అంటే రైతులు అంటే అదేనండి, వాటర్ ఎక్కువ ఇస్తారు అనమాట. మన రైతులు చెప్పినా వినరు అనమాట. ఏం చేస్తారంటే నైట్లో ఆన్ చేస్తారు, 4 అవర్స్ నీళ్ళు వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము వాటర్ అనేది 1 లీటర్ తాగలము ఒక్కసారికి, ఒక 2 లీటర్లు తాగడం, ఒక రోజుకి ఒక 5 లీటర్లు తాగలము. అదే నువ్వు 20 లీటర్లు తాగుతావు ఒక రోజుకి, తాగలేవు కదా. మొక్కకు కూడా అంతే, ఒక మొక్కకు అనేది ఎన్ని లీటర్ నీళ్ళు కావాలో అన్ని మాత్రం ఇస్తే సరిపోతుంది అనమాట. 4 అవర్లు ఇచ్చినప్పుడు ఏరు కుళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మన కాళ్ళు అనేది మనము వాటర్లో 5 అవర్లు పెడితే ఏమైపోతుంది, కాలు తెల్లగా అయిపోతుంది. మొక్కకు కూడా అంతే, మనం వాటర్ ఎక్కువ ఇస్తుంటే ఏర్ అనేది నల్లగా అయిపోతుంది అనమాట. అదే వాటర్ అనేది వాటర్కి యాపిల్ చెట్టుకి చాలా ఆపోజిట్. ఎంత వాటర్ తక్కువ ఇచ్చినట్టు అంత మొక్క ఎదుగుతుంది అనమాట. వాటర్ తక్కువ ఇవ్వడం వల్ల మొక్క అనేది చాలా బాగా పెరుగుతుంది అనమాట. చాలా తక్కువ కాపు ఉన్నప్పుడు మాత్రమే నీళ్లు మనం అనేది రోజు మార్చి రోజు 2 కానీ 3 అవర్లు కానీ మాత్రం నీళ్లు వదులుకోవాలన్నమాట. డిప్పర్ అనేది అడుగు దూరంలో ఉండాలి, మొక్కకు దూరంలో ఉంటే మాత్రం మొక్క ఎదుగుదల అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మొక్క చూసుకున్నట్లయితే ఏ ప్రైజెస్ ఉందన్న మన దగ్గర? ప్రైజెస్ అయితే మామూలుగా అన్న హర్మన్ డోర్ సెట్ అనేది 200 ఉన్నాయి. కొన్ని పెరిగిన మొక్క ఏజ్ ఆఫ్ మొక్క ఇప్పుడు 1-2 సంవత్సరం మొక్క అయితే ఖాళీ అయిపోయినాయి. ఇప్పుడు అంతా 6 నెలలు 8 నెలల మొక్క అయితే 200 ఉందన్నమాట. ఇది M111 అనేది ఆర్డర్ పైన మనం చేయడం జరుగుతుంది, ఎందుకంటే కాస్ట్లీ అనమాట. ఇది ఒక మొక్క 350 రూపాయలు పడుతుంది అనమాట. మామూలుగా అడుగు కాలు మొక్క ఇస్తాం అంతే. ఇది కాపు ఎక్కువ వస్తుంది, క్లైమేట్ కానీ సెట్ అవుతుంది. అంటే రూట్ స్టాక్ ఎక్కువ అనమాట. ఇక్కడ నుంచి ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి రూట్ అనమాట. ఇక్కడ ఇది ఏంటి అనమాట. చేసిన తర్వాత మళ్ళీ మన హాట్ క్లైమేట్ ఇది స్వయం తీసుకొని నాకు గ్రాఫ్టింగ్ చేసుకోవాలన్నమాట. ఇది ఎప్పుడంటే అప్పుడు దొరకదు అనమాట. ఇది ఇప్పుడు మనకి హాట్ క్లైమేట్ సంబంధించిన అన్న హర్మన్ డోర్ సెట్ అనేది మనకి 360 రోజులు మా దగ్గర దొరుకుతాయి. చిక్బల్లాపూర్ పేరసన్ నర్సరీలో కానివ్వండి, ధర్మారం నర్సరీలో కానివ్వండి, 2 చోట్ల కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఎక్కడైనా మీకు ఆర్డర్ కోసం అయితే చేస్తారు. ఈ ఆర్డర్ మాత్రమే మనం డెవలప్మెంట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు చాలా మంది యూత్ ఈ ఫీల్డ్ అంటే ఫార్మింగ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు అన్న. ఇప్పుడు ఇది పెట్టుకోవడం వల్ల బెస్ట్ అంటారా మీరు? అంటే ఒకటే పెట్టుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతుకు 3 ఎకరాలు ఉందనుకోండి, బౌండరీకి అంతా టెంకాయ వేసుకోవాలి. ఇప్పుడు నేను కన్సల్టెన్సీ అనమాట, ఎన్నో ఫార్మింగ్స్ పోతుంటాను కన్సల్టెన్సీ. ఇప్పుడు నెల వచ్చిందంటే నాకు 3 నుంచి 4 లక్షల జీతాలు వస్తాయి. నాకు 3-4 లక్షలు వస్తుంది నాకు కన్సల్టెన్సీ ఫీజే. ఒక ఫామ్కి వచ్చి 2000 విజిటింగ్ ఛార్జెస్ తీసుకుంటాను నేను. చాలా మంది నా దగ్గరికి వచ్చి కన్సల్టెన్సీ తీసుకుంటారు.
ఫామ్ ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి, డ్రిప్ ఇరిగేషన్ ఎలా చేసుకోవాలి, గుంత ఎలా కొట్టుకోవాలి, సాయిల్ ఎలా ఉండాలేసి అని చెప్పేసి మేము ఏం చేస్తామంటే A to Z ఫార్మింగ్ చేస్తాం అనమాట. అంటే వాళ్ళ భూమి ఒకటి ఉంటే, బోర్ పాయింట్ ఉంటే మేమే ఏం చేస్తామంటే ఒక ఎకరాకి ఇంత అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. ఆ వర్క్ సంబంధించేసి మనం ఏం చేస్తామంటే మన పిల్లలు ఉన్నారనమాట, మేమే వెళ్ళి మార్కింగ్ వేసేసి గుంత తోడేసి ఎరువు మాదే ఉంటుందన్నమాట, ఆర్గానిక్ మాన్యూర్ ఉందన్నమాట. ఆ ఆర్గానిక్ మాన్యూర్ మొక్క వేసి డ్రిప్ ఇరిగేషన్ చేసి మొక్క నాటిస్తామన్నమాట. 1 year కన్సల్టెన్సీ ఉంటుంది. కన్సల్టెన్సీ అంటే మొక్కకి ఏదైనా ఆయన రోగం పడినప్పుడు ఆయన ఫోటో తీసి పెడితే పోతాము. ఇన్ కేసు ఏమైనా క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా ఫోన్ చేస్తే పోయి విజిటింగ్ చేస్తాం అనమాట. అది కన్సల్టెన్సీ అన్నమాట. చాలామంది కన్సల్టెన్సీ అంటే తోటంతా మీరే చూసుకుంటారు అనుకుంటారు అనమాట. అది తప్పన్నమాట. అది మనము ఈ ఒక ప్రాజెక్ట్ అంటే ఇంత ఉంటుంది. ఇప్పుడు జామ్ అయితే అండి, జామ్ అనేది ఒక ఎకరాకు వచ్చి 800 మొక్కలు నాటిస్తాము. 800 అంటే 2,70,000 ఒక ఎకరాకి తీసుకుంటాం. దాంట్లో మన ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఉంటుంది. 800 మొక్కలు ఉంటే వాళ్ళకి మన గుంత మనమే తీస్తాము, ఎరువు మనదే ఉంటుంది, డ్రిప్ ఇరిగేషన్ మనదే ఉంటుంది. సంవత్సరం కన్సల్టీ అంటే సంవత్సరం లోపల మొక్కలు ఏదో డ్యామేజ్ అయినా రీప్లేస్మెంట్ మనదే ఉంటుంది. అలాగే జామకు చేస్తుంటాం. మొక్క రీప్లేస్మెంట్ 100% ఉంటుంది. అది వాళ్ళకి మామూలు 100 మొక్క 200 మొక్క పోయినా రీప్లేస్మెంట్ మనమే ఉంటుంది అనమాట. మన పిల్లలు తిరిగి వాళ్ళకి నాటిచ్చేసి వస్తారు. ఇప్పుడు ఒకవేళ ఈ యాపిల్ ఫార్మింగ్ చేయాలంటే, యాపిల్ ఫార్మింగ్ ఇంకా మనం దాన్ని ప్రాజెక్ట్ చేసుకోలేదు, కావాలంటే చేసిస్తాం అనమాట. ఇప్పుడు ఒకవేళ మనం ఎకరాల్లో నాటుకోవాలంటే సుమారుగా ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మామూలుగా 200 మొక్క అనుకోండి, 400 4 8 అంతా మనకు ఒక ₹1,00,000 దాకా ఖర్చు అవుతుంది అనమాట. ₹1,00,000 మొత్తం ₹1,00,000 అంటే మనం రైతుకి మామూలుగా సాధారణంగా రైతు తీసుకుపోయి నాటుకోవాలంటే ఆయనకు ₹1,00,000 ఖర్చు అవుతుంది. ఇంకా మా ప్రాజెక్ట్ వర్క్ వస్తే కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. ఇప్పుడు కొంతమంది రైతులకి డ్రిప్ ఇరిగేషన్ ఉంటుంది. ఓకే, డ్రిప్ ఇరిగేషన్ ఉంటుంది, ఆయనకి ఎరువు కూడా ఉంటుంది. ఆ రెండు ఆయన దగ్గరే ఉంటాయి కదా. ఇప్పుడు ఆయనకి ఏం కావాలా, మొక్క కావాలా, మొక్క అంటే 80,000-85,000 దాకా అవుతుంది. ట్రాన్స్పోర్ట్ ఒక 90,000 అవుతుంది. ఇంక ఎరువులు ఒక 10,000 అవుతుంది. నాటడానికి ఒక 10,000, 1,20,000 దాకా అవుతుంది రైతుకి ఎకరాకి. ఆయన తీసుకుపోయి ఆయన నాటుకోవాలి, ఆయన ఎరువు వేసుకొని నాటుకోవాలంటే 1,20,000 దాకా అవుతుంది అనమాట. అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అదేవిధంగా యాపిల్ ఫార్మ్ గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఎటువంటి మెయింటెనెన్స్ ఉంటుంది, ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ వీడియోలో చూసాం కదా. మీకు కూడా యాపిల్ ఫార్మింగ్ చేయాలనుకుంటే కింద డిస్ప్లేలో నెంబర్ ఇస్తాము, కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్డర్ కంటే ముఖ్యంగా ఈ ఫామ్కి విజిట్ అయ్యి చూసిన తర్వాత తీసుకుంటే బాగుంటుందని చక్రపాణి యాదవ్ గారు చెప్తున్నారు. మీకు కూడా ఈ యాపిల్ ఫార్మింగ్ గురించి ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్.